నమస్కారాలు. నేను మీ చంద్రశేఖర్ యాదవ్. మీరు చూస్తున్నారు ఆర్ట్స్ మీడియా సోషల్ జస్టిస్. తెలంగాణ రాష్ట్రంలో రైతులకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా వరి ధాన్యానికి క్వింటాలకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఏదైతే బోనస్ అయితే ఉందో అది పండించిన సన్న వరి ధాన్యానికి మాత్రమే అని చెప్తా ఉన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు, ఎలక్షన్కి ముందు మేనిఫెస్టో రెడీ చేసేటప్పుడు సన్న వడ్లకే 500 బోనస్ ఇస్తా అని చెప్పలేదు కదా. ఇవాళ మీరు ఏ మాట చెప్పినరు? 2,000 చిల్లర ఉన్నటువంటి వరి ధాన్యానికి మేము 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పారు. పండించిన ప్రతి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలి. లేని ఏళ్ళ తస్మాత్ జాగ్రత్త అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా పండించినటువంటి ఏదైతే వరి ధాన్యం ఉందో ఐకేపీ సెంటర్లో 41 కిలో 200 గ్రాములు అనేది తూకం వేయాల్సింది ధాన్యం. ఐకేపీ సెంటర్లో 41 కిలోల 200 గ్రాములు తూకం వేస్తున్నారు. మిల్లు సెంటర్లకు పోయిన తర్వాత అక్కడ 1 కిలో నుంచి కిలోన్నర, 1 కిలో 500 గ్రాములు అనేది దోపిడీ జరుగుతూ ఉంది. ఈ అన్యాయాన్ని అరికట్టాలి. రైతు ప్రభుత్వము రైతులకు భరోసాగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము, ప్రజా పరిపాలన ప్రభుత్వం ఇలా ఏం చేస్తూ ఉంది? రైతులకి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. 1 కిలోకి 23 రూపాయలు చొప్పున దాదాపు 100 క్వింటాలు పండించే రైతుకి ఎంత నష్టం జరుగుతూ ఉంది? ఒక సంచికి 41 కిలో 200 గ్రాములు మాత్రమే తూకం వేయాలి. ఇంతకుముందు కట్ చేసినటువంటి రైతులు అయితే ఎవరున్నారో వారి డబ్బులు వారి అకౌంట్లలో వేయాలి. ఖచ్చితంగా నేను మిల్లు యాజమాన్యులకు ఒకటి చెప్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై మినిస్ట్రీ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తెలియజేస్తా ఉన్నా. అయ్యా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు సివిల్ సప్లై ఆఫీసర్గా ఉండి ఏం చేస్తున్నారయ్యా? 41 కిలో 200 గ్రాములు పెట్టాలి. రైతులను ఎందుకు అన్యాయం చేస్తారు? ఈ దళారుల వ్యవస్థ పోయి మంచి పరిపాలన వస్తుంది. దళారులకు కట్టబెట్టద్దు, రైతులకు మంచి నాణ్యమైన ధరని ఇవ్వాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇలా ప్రభుత్వాలే దళారులుగా మారిన వ్యవస్థ ఉంది. అయ్యా సివిల్ సప్లై మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తక్షణమే ఈ యొక్క 41 కిలో 200 గ్రాములు మాత్రం మీరు ఐకేపీ సెంటర్లలో తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ ధాన్యం తీసుకుంటే మాత్రం బాగుండదు. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.